కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగ్గంపేట లయన్స్ కంటి ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ విగ్రహానికి లయన్స్ క్లబ్ చైర్మన్ లయన్ కొత్త వెంకటేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కొత్త కొండబాబు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి బర్త్డే సందర్భంగా మన స్థానిక డిస్ట్రిక్ట్ ఐ హాస్పిటల్లో మరి వారి విగ్రహానికి మన మేడం గారు, డాక్టర్ గారు, స్టాఫ్ అందరూ సమక్షంలో వారికి మెల్విన్ జోన్స్ ఫౌండర్ గారు అయినటువంటి బర్త్డే చేసుకున్నాం. మరి లయన్స్ ఇంటర్నేషనల్లో కేవలం ఈయన మెల్విన్ జోన్స్ ఆయన ఒక ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యి మరి ఇంతమంది ప్రపంచంలోనే 210 దేశాల్లో ఇప్పుడు లయన్స్ ఇంటర్నేషనల్ ఉంది. మన ఇండియాలో అయితే 487 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. సుమారుగా ప్రపంచం మొత్తం మీద 14 లక్షల మంది సభ్యులు గల ఏకైక సంస్థ ఉందంటే లయన్స్ ఇంటర్నేషనల్. అలాంటి లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ, నలుగురితో ఫెలోషిప్. మరి మెయిన్ ఉద్దేశం ఐ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు చూపించడం. అన్ని దానాల కంటే నేత్రదానం చాలా గొప్పది. 10 మందికి కళ్ళు చూపించడం అంటే మా లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నేత్రదానం. మరి అలాంటిది మా డిస్ట్రిక్ట్ అందరూ సభ్యుల సహకారంతో మరి లయన్ కోడూరు రంగారావు స్థలం ఇచ్చారు. ఇక్కడ డబ్బులు అందరూ సభ్యులు వేసుకుని ఈ హాస్పిటల్ నడుపుతున్నారు. ఇది మరి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ గల సంస్థ. ఇది అతి తక్కువ రేట్లకే ఇక్కడ ఆపరేషన్ జరుగుతాయి. ఓపీ కూడా తక్కువ ఫీజుతో నడుపుతున్నారు. ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దీనికి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ గారికి, వారి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సేవలో మీరు అందరూ కూడా ఇందులో కూడా నిపుణమై సేవ చేస్తున్నారంటే చాలా అదృష్టం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరి దీన్ని సహకరిస్తున్న ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులకి, అలాగే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పేరున అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.